దేవుడు మనల్ని మరొక నెలంతా కూడా కాపాడి ఆ నెల చివరి రోజు మనల్ని ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ఉంచాడు. చూస్తూ ఉండగానే ఈ క్రొత్త సంవత్సరంలో 2వ నెల కూడా అయిపోతుంది. ఈ రోజుతో మరొక నెలలోకి మనం ప్రవేశిస్తాం రేపటి దినం. అయితే సంవత్సరాలు జరిగిపోతూ ఉండగా, నెలలు జరిగిపోతూ ఉండగా మన యొక్క విశ్వాస జీవితం దేవునికి అంగీకారమైనదిగాను, మన యొక్క ప్రవర్తన దేవునికి అసహ్యాన్ని కలిగించనిదిగాను ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. మనకు కూడా సంఘంలో బోధించబడే వాక్యాలు మన ప్రవర్తన దేవునికి అసహ్యాన్ని కలిగించకూడదని, మన యొక్క జీవితం దేవునికి అంగీకారంగాను దేవునికి మహిమ తెచ్చేదిగాను ఉండాలని వింటున్నాం. గత 2.5 దశాబ్దాలుగా ప్రభువు సంఘాన్ని నడిపిస్తున్న విధి విధానాల్లో సంఘంలో బోధించబడుతున్న ఆయన వాక్య ప్రకారం నడిచిన ఏ కుటుంబం, ఏ వ్యక్తి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి, నాశనకరమైన స్థితికి వెళ్లకుండా క్షేమంగా ఉండటం నేను చూస్తున్నాను. కారణం ఏంటి అంటే, సంఘం అనేది దేవుని యొక్క శరీరం కనుక ఆ శరీరం యొక్క అడుగుజాడలలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో కలిగే క్షేమం అది. ఎవరైతే సంఘం అనే దానిని చులకనగాను, లేక నిర్లక్ష్యంగాను, లేక వాళ్ళ గర్వంతో అహంకారంతో విర్రవీగే మనస్తత్వంతో పట్టించుకోకుండాను, అంటే దేన్ని పట్టించుకోకుండా అంటే మనుషులు కాదు, దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, ఎంతసేపు వాళ్ళ సొంత ఘనతల కోసం, వాళ్ళ యొక్క ఇష్టాల ప్రకారం వెళుతున్న వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంఘానికి, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళలో అందరూ అన్న అని పిలుస్తారు, అందరూ ఒకలా పిలుస్తారు, లేకపోతే బ్రదర్ అని పిలుస్తారు, లేకపోతే చిన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో కొత్త జనరేషన్ వాళ్ళు అంకుల్ అని పిలుస్తారు. అందరి నోట అదే పిలుపు వింటాను. కానీ కొందరి జీవితాలు ఏమో ప్రయోజనకరంగా, కొందరి జీవితాలు నిష్ప్రయోజనకరంగా మారినప్పుడు ఈ స్థానంలో ఉన్న నాకు ఎంత బాధేస్తుంది. ఎందుకు? కారణం ఏంటి? దేవుడు ఏమన్నా అన్యాయిస్తాడా? దేవుడు ఏమన్నా పక్షపాత? దేవుడికి ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉంటుందా అంటే కాదు. కేవలం మన యొక్క ప్రవర్తన లేక మన యొక్క స్వభావం మన జీవితంలో మనల్ని దేవుని కృపలో నుండి దూరం చేసి భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. మనందరికీ తెలిసిన మాట, ఒక మాట ఉంటుంది, దాంట్లో దేవుడు న్యాయం అన్యాయం ఏముంటుంది చెప్పండి? నాశనానికి ముందు గర్వం నడుస్తుందని ఉంటుంది. గర్వం తర్వాత వచ్చేది ఏంటి? నాశనం. ఒకరేమో గర్వం లేకుండా బ్రతుకుతాడు, ఒకడేమో గర్వంతో బ్రతుకుతాడు. గర్వంతో బ్రతికేవాడు వెనక నాశనం వస్తే కనుక దేవుడు దానికి పక్షపాత కాదు. ఆయన ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు బోధించాడు, ఎన్నోసార్లు తెలియపరిచాడు. నీ చెవుల్లో నుండి నీ హృదయంలోకి వెళ్ళేటట్టు చేశాడు. పదే చెప్తున్నాడు. ఎవరైనా ఒక ఆటం బాంబు కనుక ఉంటే ఎవరి దగ్గరైనా సరే, ఆ దేశానికి పక్క దేశాలు భయపడతారు, ఎందుకంటే అది మన మీద పడితే మనం నాశనం అవుతామని చెప్పి. అలాగే ఎక్కడైనా బాంబు కనుక ఉంది అంటే కనుక అక్కడ దగ్గరికి ఎవడు వెళ్ళటానికి ఇష్టపడ్డు, ఎందుకంటే అది పేలు నాకేమైనా నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి. అందాకేందుకు బాంబుల వరకు ఎందుకు, ఒక దురదగుంటాకు కనుక అక్కడ ఉంటే ఆ దారిని ఎవడో పోడు, ఎందుకంటే అది కనుక అంటుకుందంటే దురద పడుతుంది అని. అలాంటిది నాశనానికి కారణం గర్వం అని స్పష్టంగా చెప్తుంటే, దానిలో జీవిస్తూ దానినే పట్టుకుని వేలాడితే అది ఎంత భయంకరమైన విషయం. అంటే నిజంగా మనకి స్పర్శ లేకుండా బ్రతుకుతున్నాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని గత వారంలో, అంతకుముందు వారాల్లో కూడా మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను. రెస్పెక్ట్ చేయకపోతే దేవుని వాక్యాన్ని, ఆ వాక్యాన్ని రెస్పెక్ట్ చేయని ఏ వ్యక్తి కూడా క్షేమంగా ఉండడు అనే విషయం. కనుక అది ఎప్పుడు కూడా హృదయంలో ప్రతి వ్యక్తి, అది చాలా 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 ప్రైమరీ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ, అంటే ప్రాథమికమైన విషయం, ముఖ్యమైన విషయం. అది ఎప్పుడు మన మనసులో ఉందనుకోండి, దేన్నైనా డిస్రెస్పెక్ట్ చేస్తాం కానీ వాక్యాన్ని మాత్రం డిస్రెస్పెక్ట్ చేయమంటే వాక్యానికి గౌరవం లేకుండా మనం ప్రవర్తించం. సంఘంగా కూడుకోవటం వలన అనేక లాభాలు ఉంటాయి. ఎందుకంటే సంఘం అనేది దేవుని యొక్క శరీరం కాబట్టి.
సంఘంగా కూడుకోవటం వలన లేక సంఘ సభ్యులుగా ఉండటం వలన జరిగే ఒక నష్టం కూడా ఉంది. అంటే ఎవరికి అంటే సరైన క్రమంతో బ్రతకని వాళ్ళకి, లేక వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వని వారికి, వాక్యాన్ని అనుసరించిన వాళ్ళకి సంఘముగా కూడుకోవటం ప్రమాదకరం. ఏంటి ఆ ప్రమాదం? సంఘం ద్వారా వాక్యానుసారంగా వెళ్ళిన వాళ్ళకి సంఘం ద్వారా ప్రమాదం ఏంటో తెలుసా? ఒకసారి మీరు సామెతల గ్రంథాన్ని తెరిస్తే అక్కడ వాక్య భాగాన్ని చదివిన తర్వాత మీకు ఆ విషయాన్ని నేను వివరిస్తాను. 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, శరీరమునకు జీవము. మత్సరము మత్సరము ఎముకలకు కుళ్ళు, ఎముకలకు కుళ్ళు. మత్సరము అంటే జలస్ మెంటాలిటీ, అంటే ఇంకా చెప్పాలంటే అసూయ ఎముకలకి కుళ్ళు అని రాసింది. సంఘంలో ఉండటం వలన వచ్చే మేలులు ఎన్నున్నాయో దాంతోపాటు నష్టం ఏంటంటే, సంఘంలో ఉండటం వలన ఏమవుతుందంటే అందరూ ఒకటి అనే భావంతో బ్రతుకుతూ ఉంటారు. కోటీశ్వరుడైనా పేదవారైనా, లేకపోతే పెద్ద స్థాయిలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ లేక వాళ్ళ యొక్క ఉద్యోగ పరిస్థితులు కానీ ఎంత ఉన్నతంగా ఉన్నా, సాధారణంగా కూలి పని చేసుకున్నా అందరూ కలిసి ఉంటారు. అన్న అనుకుంటారు, అక్క అనుకుంటారు, చెల్లి అనుకుంటారు, తమ్ముడు అనుకుంటారు, బ్రదర్ సిస్టర్ ఇలా అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అది చూడటానికి వినటానికి చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఎటువంటి తారతమ్యాలు లేకుండా, డిఫరెన్సెస్ లేకుండా కలిసిమెలిసి బ్రతుకుతున్నారు అని. ఆ కలిసిమెలిసి బ్రతికే క్రమంలో ఈ విషయంలో కనుక జాగ్రత్తగా ఉండకపోతే మనుషులు, ఏ విషయంలో అంటే నీకంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు అసూయపడుతూ, నీకంటే మెరిట్గా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు అసూయపడుతూ, నీకంటే క్షేమంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు అసూయపడుతూ బ్రతుకుతున్నావు అనుకో, అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది అంటే అది భయంకరమైన ప్రమాదానికి దారితీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక అసూయ కనపడకుండా మనిషి యొక్క జీవితాన్ని చాలా 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 చిన్న భిన్నం చేసేస్తూ ఉంటుంది. అందుకే ఈ అసూయ పరులుగా బ్రతికే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎప్పుడు ఎవరి మీద వాళ్ళు అసూయ పడుతున్నారో వాళ్ళ గురించి ఎవరైనా చెడ్డగా చెబుతారేమో విందామని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అసూయ పరుల యొక్క లక్షణం ఏంటంటే, వారు ఎవరి మీద అసూయ పడతారో ఎప్పుడు అసూయ పడుతున్న వారిని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరి మీద పడుతున్నామో అసూయ పడుతున్న వాళ్ళ యొక్క చెడ్డ సమాచారం ఎప్పుడైనా దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పిన ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. నీ మనసులో కనుక ఎవరి విషయంలో అయినా అలాంటి భావం కలుగుతుందంటే నీకు తెలియకుండానే జలస్ అనేది నీకు ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అది జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతుంది అంటే దానికి ఏమీ ఉండదండి. ఏది మన తన అనే భేదం ఏమి ఉండదు. మన అనే అనుకుంటామా సంఘంలో అందరూ, కానీ జలస్ వచ్చిన తర్వాత మన అనేది ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్లో యోసేపు అన్నలు, సొంత అన్నలు, వాళ్ళ తండ్రి, ఆ అన్నలు, వాళ్ళందరూ కుటుంబం అందరూ చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని వాళ్ళ తండ్రి అయిన యాకోబు కోరుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? సొంత తమ్ముడినే చంపటానికి కూడా వెనక్కి తీయలేదు. అంటే అసూయ అనేది ఎంత ప్రమాదకరమైందో ఒకసారి ఆలోచించండి. దాని యొక్క స్వభావం, దానికి చదువు ఉన్నాళ్ళని లేదు, డబ్బు ఉన్నాళ్ళని లేదు, లేకపోతే అందం ఉన్నాళ్ళని లేదు, ఇంకా ఎవరని లేదు. అసూయ ఆవరించటానికి ఎవరినైనా అది ఆవరిస్తుంది. ఎందుకంటే నిన్ను నష్టపరచడానికి, నాశనం చేయటానికి సాతాను నీ జీవితంలో వాడుకునే ఒక ఆయుధంగా ఉంటుంది అది. ఇప్పుడు పులిని చూచి నక్క వాత పెట్టుకుంది అనే సామెత ఎప్పుడైనా విన్నారా? విననాళ్ళు చేయొద్దండి. వినలేదు నేను అది ఎప్పుడు అన్నాళ్ళు. ఈ చిన్న చిన్న పిల్లలు ఎక్కువ మంది వినలా. దించండి.
ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పాగా, మీరు చెప్పండి చిన్నలు. ఏంటి? పులి నక్క వాత పెట్టుకున్నాయా? పులిని చూచి నక్క వాత పెట్టుకోవటం. ఎందుకని వాత పెట్టుకుంది? భయమా పులి అంటే? ఎందుకని పెట్టుకుంది? అర్థమైందా మీకు? ఇప్పుడు వరకు వినలేదు కదా, ఇప్పుడు ఒక్కసారి చెప్పాను ఎందుకు పెట్టుకుంది. చెప్పు. పులికి నల్లచారులు ఉన్నాయని అసూయతో నక్క పెట్టుకుందంట. బాగా చెప్పాడు. ఎందుకు దాని మీద దానికి అసూయ? పులిని చూసి అందరూ భయపడుతున్నారు. పులి చూస్తే ఒక్కొక్కరు అంత దూరం పారిపోతున్నారు. నక్కను చూసి ఎవడని పారిపోతాడా? పారిపోవట్లేదు. అందుకని చెప్పేసి ఈ నక్కకి పులి మీద ఏం కలిగింది? అసూయ కలిగింది. ఏంట్రా అందరు ఇంత రెస్పెక్ట్ చేస్తారేంటి పులిని, అంత భయపడిపోతున్నారేంటి, వణికిపోతున్నారేంటి, నేను కూడా అలా మారాలి. నువ్వు నక్కవే, నువ్వు పులికి ఎలా మారుతావు? పులి పులే, నక్క నక్కే, దానికి తెలియట్లే పాపం. అలాగే సమాజంలో ఈ కాన్సెప్ట్తో మనుషులు చాలాసార్లు ఒక జెలస్ ఫీల్తో వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళలాంటి రెస్పెక్ట్ నాకు కూడా కావాలి, లేకపోతే వాళ్ళలాంటి ఫెసిలిటీస్ నాకు కూడా కావాలి, వాళ్ళలాంటి వెహికల్ నాకు కూడా కావాలి, లేకపోతే వాళ్ళలాంటి నాకు కూడా కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? నేను నేనే, నువ్వు నువ్వే, ఇంకొకరు ఇంకొకరే. ఇంకా అక్కడేమో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒకటి, తెల్లగా ఉన్నవాడిని చూసి నల్లగా ఉన్నవాడు ఇసకేసి ఆ తోలుని రుద్దాడంట. దేనికి? ఈ నలుపు పోయి తెలుపు అవ్వాలి, కానీ నలుపు నలిపే కానీ తెలుపు కాదు. అర్థమవుతుంది కదా? నలుపు నలిపే, తెలుపు తెలిపే. తెలుపు గొప్పదని కాదు నేను ఇక్కడ చెప్పట్లేదు. చెప్పేది ఏంటంటే తెలుపును చూసి నలుపు అసూయపడి, పులిని చూసి నక్క అసూయపడి, మనకంటే బెటర్గా లైఫ్ని లీడ్ చేస్తున్నాడని చూసి మనం అసూయపడి, మనకంటే గౌరవం ఎక్కువ దక్కుతున్న వాళ్ళని చూసి మనం అసూయపడితే మనం మామూలుగా ఉండదు, అనేక విధాలైన ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం. సంఘంగా ఉన్నప్పుడు ఇది ఎంతో ఒక పెద్ద శోధన అన్నమాట. ఇది ఒక ట్రాప్. ఈ ట్రాప్ని జయించడానికి ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ కూడా తన మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మహారాజుగా ఉన్న దావీదు లాంటి వాడే నేను చచ్చిన కుక్క వంటి వాడిని అన్నాడే. ఆ చచ్చిన కుక్కకి జీవమే లేదే. ఆ చచ్చిన కుక్క అంటే ఏంటంటే ఇక ఏ ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయని విధంగా నేను బ్రతకాలనుకుంటున్నాను అన్నాడే. నేనెంతటి వాడిని? నేను దావీదు రాజుతో పోల్చుకోదగిన వాడినా, పోల్చుకోదగిన దాన్నా? దావీదు రాజు దేవుని హృదయానుసారుడు అని సాక్ష్యం పొందిన వ్యక్తే తనకి తాను నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అంటే నేనెంతటి దానను, నేనెంతటి వాడను, నేను ఎంతవరకు నా యొక్క ప్రవర్తన ఉండాలి అని ఆలోచించుకుంటే మనం చాలాసార్లు ఆ ట్రాప్లోకి వెళ్లకుండా ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దల్ని, పిల్లలు అనే వాళ్ళకి ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదు. ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, మనకి లేవు, లేకపోతే అది ఉంది ఇది ఉందని కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వయసులో, లేక కుటుంబాలుగా ఉన్న వాళ్ళ యొక్క జీవితాలలో ఇది ఎంత ప్రమాదకరమైనది అంటే, ఇంకా చెప్పాలి అంటే కనుక సంఘంలో ప్రారంభ దినాల నుంచి ఉన్నవాళ్ళు కానీ, లేక సంఘంలో కొన్ని బాధ్యతలు కలిగిన వాళ్ళగా ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి ఇంకెక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కామన్గా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి అందరి గురించి అన్ని విషయాలు తెలియదు. కానీ ఈ బాధ్యతలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇలా ఉన్నవాళ్ళు, ఇప్పుడు సపోజ్ పార్కింగ్లో ఉన్న వాళ్ళని ఒకసారి చూద్దాం. పార్కింగ్ దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు నడిచి రావటం చూస్తారు, వాళ్ళు బైకుల మీద రావటం చూస్తారు, చిన్న కారులో రావటం చూస్తారు, BMW కారులో రావటం చూస్తారు, బెంజ్ కారులో రావటం చూస్తారు. అరే నేను పార్కింగ్లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు అదే బైకు, ఇదిగో వీళ్ళు చూడు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, అది ఎప్పుడు అవుతుందో, అసలు అవుతుందో అవదో, ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అని లోపల మదన పడిపోతా, లోపల ఏదో బాధలు పడిపోతా. అదొక రకమైన అసూయ. కారణం లేకుండా ఎవరినైనా నలుగురు మెచ్చుకుంటుంటే అదొక రకమైన అసూయ.
రకరకాల అసూయలకి ఎన్ని మొక్కాలంటే ఎంతమంది ప్రజలుంటే అన్ని మొక్కాలు. అవి అనేక విధాలుగా మనుషుల్ని ఏం చేస్తూ ఉంటాయంటే ఫోర్స్ చేస్తూ ఉంటాయి దేవుని యొక్క మాటకి విరుద్ధంగా. కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఈ విషయాన్ని ఇలా పెట్టి. నువ్వు అసూయ పడతావు ఎవరి మీద, వచ్చే లాభం ఏంటి? ఒక్క లాభం చెప్పండి. అసూయ పట్టడం ద్వారా బాగా నిద్ర పడుతుందా కానీ లాభం ఏమైనా ఉందా? కడుపు నిండుతుందని లాభం ఏమైనా ఉందా? కడుపు నిండకపోగా కడుపు మండుద్ది అసూయతో, అంతేకాని కడుపు నిండదు. మరి ఏం లాభం ఉంటుంది అసూయతో చెప్పండి? అసలు ఏమన్నా ఒక్క లాభం అన్న ఏమన్నా ఉందా? సైతాన్ గడు ఏమంటాడు తెలుసా? ఓ తృప్తి. ఎవడికి తృప్తి? మనకు కాదు, ఆడికి. నువ్వు అసూయతో ఉంటే తృప్తి ఎవడికి? ఆడికి. ఎందుకంటే ఈడెక్కడ దొరకట్లేదు, ఈమె ఎక్కడ దొరకట్లా, ఇదిగో ఇక్కడ దొరికిందిలే, ఈ అసూయ అనే బలహీనత పెట్టి వీడిని నేను ఆడుకుంటున్నాను, చక్కగా వీడు ఎక్కడున్నాడంటే నా చేతిలో ఉన్నాడు, ఇప్పుడు నేను ఎటు లాగితే అటు వస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు అసూయపరుడికి గనక ఎవరి మీద అసూయ పడుతున్నామో, ఒక ఇద్దరి మీద పడుతున్నాం, 5గురి మీద పడుతున్నాం, 10 మంది మీద పడుతున్నాం, వాళ్ళ గురించి ఏదన్నా తేడా మాట్లాడంగానే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఇలా చూపెట్టి మరీ నేస్తారు. ఎందుకంటే కడుపు మంట చల్లార్చుకోవటానికి. ఏమి లాభం? మళ్ళా అక్కడ కూడా నువ్వు వాళ్ళ గురించి ఏదైనా బాధ, నష్టం, లేకపోతే ఏదైనా కీడు వాళ్ళ గురించి విన్నా మళ్ళీ వాడికే తృప్తి. ఎందుకంటే నీ అసూయను రేపాడు కాబట్టి మళ్ళీ. కాబట్టి అసూయ అనేది చాలా 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 భయంకరమైంది. అసూయను గనుక నువ్వు జయించావు అంటే జీవితంలో అనేకమైన విషయాల్లో నువ్వు జయం పొందగలుగుతావు. నేను ఆ మధ్య ఒక పెళ్ళికి వెళితే నా ముందు ఒక ఆయనకి, పెద్ద మనిషికి కొన్ని మాటలు చెప్పమని ఇచ్చారు. ఆయన సావుకుడే. అరే బాబు, పెళ్ళి కొడుకు చెప్తున్నాడు, అరే బాబు ఒక్కటి మాత్రం విను, నువ్వు చేసుకోపోయే అమ్మాయి ముందు ఏ ఆడదాన్ని పొగడబాకు, అనుభవంతో చెప్తున్నాను విను. ఇక ఆ రోజే నీ జీవితానికి ఇక నాశనం మొదలైపోయింది, ఏ ఆడదాన్ని పొగడబాకు అంటున్నాడు. అంటే 75-80 ఉంటేమో వయసు, నాకు అంత తెలియదు కానీ పెద్ద ఏజ్. ఆయన అంటున్నాడు, అరే బాబు అనుభవంతో చెప్తున్నాను విను, ఏం పొగడబాకు. పొగిడితే ఏమవుతుందండి? ఏమవుతుందో మీకు తెలుసు బాగా. ఇక్కడ ఈ పిల్లలకి తెలవకపోవచ్చు కానీ పెద్దవాళ్ళకి ఇంచుమించుగా అందరికీ, కుటుంబాలుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీలాంటి వాళ్ళందరినీ చూసే నాకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఇంకా చచ్చిపోయే వరకు నిన్ను ఆ మాట పట్టుకుని పీడిస్తూనే ఉంటారు. ఆ పెద్ద ఆయన అక్కడ చెప్పింది అట్లా పెట్టి, ఇంకొక మన చర్చి సహోదరుడే ఒకసారి ఎప్పుడో బ్రదర్తో మేము పలానాళ్ళ ఇంటికి వెళ్ళాం, బిర్యానీ చాలా బాగా చేశారు అన్నాడంట. ఇది 20 సంవత్సరాల క్రితం. తర్వాత చాలా కాలం, ఈ మధ్యకాలంలో నాతో అంత టైం నాకు దొరకట్లేదు కానీ ఆ చాలా కాలం నాకు ఆయన ఏం చెప్పేవాడంటే, ఎప్పుడు ఏదైనా బాగోలేదన్నా, మా ఎందుకు బాగుంటాయిలే మీకు వేరే బాగుంటాయని, బాగోలేదని ఆయన నోట్లో నుంచి బయటికి వచ్చిందా వెంటనే వచ్చే కౌంటర్ ఏంటంటే, మాది ఎందుకు బాగుంటుందిలే మీకు వేరే వేరే బాగుంటాయి అనే మాట ఇక ఆయన్ని హింసించడం మొదలుపెట్టింది ఆయన. అంటే ఏంటంటే ఈ నోరు జారి ఎవడదో బాగుంది అన్న కారణానికి జీవితాంతం బాగోలేదనే అర్హతని ఏమైపోయాడు? కోల్పోయాడు. ఇంకంతే. పొరపాటుని. ఎందుకు అంత అసూయ? అసూయతో ఏం సాధిస్తారు? ఏం తీసుకుపోతారు? ఏమి లాభం? ఏమి ఆనందం? అది ఆలోచించుకోండి. పైన ఫ్లోర్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, దీన్ని లైవ్లో ఎన్ని ప్రాంతాల్లో ఉండి ఎక్కడెక్కడ కూర్చుని వింటున్న వాళ్ళైనా, ప్రయాణం చేస్తూ వింటున్న వాళ్ళైనా, జీవితంలో జలస్ని జయించటానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టుకుని జీవితంలో అసూయను జయించిన వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను. సంఘంలో దేవుడు నన్ను ప్రేమించి చాలా స్పష్టంగా, చాలా స్థిరంగా దాని మీద విజయం కావాలని నేర్పిన కారణాన్ని బట్టి నేను విజయాన్ని పొందాను అని చెప్పి. ఎంత నష్టపోయిన వాళ్ళని నేను చూస్తున్నాను ఈ 2.5 decadesలో. 25 సంవత్సరాలుగా చేతులారా నీ పిల్లల జీవితాలను నాశనం చేసుకుంటావు, చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, చేతులారా నీ అభివృద్ధికి నువ్వు ఏమవుతావు అంటే అడ్డుకట్ట వేసుకుంటావు. ఎంత పెద్ద విషయాన్ని చెప్పాడండి. ఏంటంట? మచ్చరం, ఎముకలకి కుళ్ళు. ఇక అంతకంటే పెద్ద ప్రమాదం ఏమైనా ఉందా?
ఎముకలు లోపల కొల్లటం అంటే ఏ రోగమో మీరు ఎప్పుడైనా ఆ ChatGPTలోనో లేకపోతే ఇంకా ఏ గూగుల్లోనో లేకపోతే ఇంకా ఏదో దాంట్లో కూడా చూసుకుంటే అది డాక్టర్ని అడగండి. ఇంకా నా నోటితో ఏం చెప్తాను నేను? అది ఎంత ప్రమాదకరమైనది. ఎముకలు లోపల కుళ్ళితే అది ఏ వ్యాధి, అది ఎంత భయంకరమైనది, అది పగవాడికి కూడా రాకూడదని మనుషులు కోరుకుంటారు. చూడండి, బైబిల్ నుండి మరొక వాక్య భాగంలో దీని గురించి ఏమి రాస్తుందో చూస్తే మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎంత పెద్ద విషయం ఇది. అసూయ వలన ఏమవుతారంట? చచ్చిపోతారు. నిజంగా చెప్పనా, చచ్చిపోవటం అంటే ఏంటో తెలుసా? ఆచావు కాదు, బ్రతికి చచ్చిందంతా సమానం అసూయతో ఉంటే. ఒకసారి మరలా చదవండి ఆ మాట, అందరు వెనక్కి చెప్పండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. నీ దౌర్భాగ్యాన్ని గురించి ఏడ్చి 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 ఎవరో మీద అసూయ పడితే అది నీకు నష్టాన్ని, నాశనాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నీ దౌర్భాగ్యమైన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో, ప్రభా, గత వారంలో మనం విన్నాం, జ్ఞానం నాకు కొదువుగా ఉంది నా పిల్లల్ని పెంచుకోవటానికి, దేవుణ్ణి అడుగు. ఉద్యోగం చేయటానికి నాకు జ్ఞానం కొదువుగా ఉంది, దేవుణ్ణి అడుగు. వ్యాపారం చేయటానికి నాకు జ్ఞానం కొదువుగా ఉంది, దేవుణ్ణి అడుగు. చదువుకోవటానికి జ్ఞానం కొదువుగా ఉంది, ఆయన అడుగు. సేవ చేయటానికి జ్ఞానం కొదువుగా ఉంది, అడుగు. జీవితంలో నీకు ఏది అవసరమైన ఆయన అడుగు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టి నీ దౌర్భాగ్యమైన పరిస్థితులను బట్టి, కొంతమంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళకున్న భర్తలను బట్టి భయంకరంగా బాధపడతాయి. ఎవరైనా వేరే వాళ్ళ భర్తలు వాళ్ళు కనుక ఎక్కువ సంపాదించే వాళ్ళుగా ఉన్నా, లేక ఇంకా వీళ్ళకంటే మెరిట్స్ ఉంటాయి కదా, మెరిట్స్ డిమెరిట్స్, దాని గురించి అసూయపడుతూ ఉంటారు. నాకే ఈ కర్మ, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాకే అలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి. ప్రతిసారి నాకెందుకు ఇలా వచ్చింది, నాకెందుకు ఇలా వచ్చిందని నిన్ను నీవు గనక దూషించుకుంటూ, నిన్ను శపించుకుంటూ, నీ దౌర్భాగ్యమైన స్థితిని గురించి ఏడుస్తూ ఉండటం అంటే నీ సృష్టికర్తను నిందించటం, నీ సృష్టికర్త మీద నువ్వు ఆరోపణలు చేయటం. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నిందించేవాడు ఎవడు? బుద్ధిహీనుడు కాకపోతే జ్ఞానవంతుడా? బుద్ధిహీనురాలు కాకపోతే జ్ఞానవంతురాలా? ఎవరు చెప్పండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జీవితంలో వాటిని విడిచిపెట్టండి. మీ క్షేమానికి మీరు ఒక చక్కటి బాటలు ఆత్మీయ మార్గంలో వేసుకోండి. 195 స్థలాల్లో అయినా ఇలాంటి వాక్యాలని బోధించగలిగిన సామర్థ్యం సేవకులకి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న అనేక కట్లు. ఇలాంటి వాక్యాలు చెప్తే వాళ్ళ పాస్టర్ గారికి ఇష్టం ఉండదు. ఇక్కడంటే అవకాశం లేదు కాబట్టి ఏ చెప్పినా సరే ఎవరితో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం ఉండదు. ఆవిడ ఇంటికి వెళ్ళినాక ఫుల్గా వాయిస్తుంది. కొంతమంది ఆమె పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆయన పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకొకళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ సంఘాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏమవుతాయి మీకు తెలుసు. జీవితంలో కొన్నిసార్లు ఇక్కడ సంఘంలో వాక్యం బోధిస్తుంటే, ముఖ్యంగా శనివారాలు, ఏమనిపిస్తూ ఉంటుందంటే, అందుకే శనివారాలు కొంతమంది చచ్చినారు. ఎందుకంటే వాళ్ళు అసలు కూర్చోలేరు, ఇక్కడ నిలబడలేరు, కూర్చోలేరు, ఒక 5 నిమిషాలు కూడా గడపలేరు. కారణం ఏంటంటే ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటుంది. అన్ని పక్కల నుంచి కసా గుచ్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా వెళ్ళేవాడికి ఆ ప్రాబ్లం. వాక్యానుసారంగా వెళ్ళేవాడికి ఏమవుతుంది, ఒకవేళ ఏవైనా లోపాలు ఉన్నా, ప్రభా నాతో మాట్లాడావు ప్రభా, ఈ శనివారం నా మీద ప్రేమ చూపించి నన్ను దిద్దావు ప్రభా, నన్ను సరిచేయటానికి నేర్పిస్తున్నావు ప్రభా అని చక్కగా వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆనందంగా ఉంటారు. వాక్యానుసారంగా వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు.
వాక్యానుసారంగా ఇష్టపడని వాళ్ళు, వెళ్ళటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరో వెళ్ళి చెప్పేశారు నా గురించి అన్నకి. ఎవరు చెప్పారు? అందరినీ సర్వే చేస్తే కనుక ఒక్కసారి ఎవరో చెప్పారనే ఆలోచన రాని వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో సంభవించినవి అంత సమీపంగా అసలు ఎవడో వెళ్ళి చూసి చెప్పినట్టుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక శనివారం నాడు నేను వాక్యం చెప్తూ ఫోన్లు చేయకుండా ఇళ్ళంటే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ప్రైవసీకి అసలు భంగం కలిగిస్తూ ఉంటారు, సడన్గా పోయేస్తారు, ఇట్లా కొన్ని చెప్పాను. తర్వాత 10 రోజులకి ఎప్పుడో నాకు ఒక కుటుంబం కలిసి, అన్నాక ఆ వారంలోనే పలానా వాళ్ళు అసలు ఎప్పుడు రారు మా ఇంటికి, అసలు వాళ్ళు ఏదో పని మీద వచ్చారు, నేనేదో పని చేసుకుంటున్నాను, నేను మీకు చెప్పానేమో అనుకుంటారంటే నేనేం చేయను దానికి? అర్థమైందా? నేను మీకు చెప్పానేమో అందుకే చెప్పారని వాళ్ళు అనుకుంటారేమో అని వాళ్ళు ఫీల్ అయిపోయి చాలా బాధపడిపోతున్నారు. అలా అని నేను చెప్పటం మానేయాలి, నేను నోరు మూసుకోవాలా అంటే వాళ్ళే నన్నే నోరు మూసుకోమనలా, చెప్పొద్దనలా, కానీ వాళ్ళు బాధపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రాలా మా జీవితంలో, మా ఇంటికి మొట్టమొదటిసారి వచ్చారు. కరెక్ట్గా ఆ వారం శనివారం నాడు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతారు, ఫోన్ అన్న చేయరు కనీసం. మీ ఇంటికి ఎవరన్నా అట్లా వస్తే మీకు ఎట్లా ఉంటుంది? ఇలా ఏదో కామన్గా ఏదో విషయం వచ్చి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి దీనికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రాంతంలో, ఏ సంఘంలో, ఏ ప్రజల మధ్యలో నివసిస్తూ ఉంటాడో ఆ పరిశుద్ధాత్మ నడిపించే చోట ఇలాగే అనేకమైన విషయాలు ఆశ్చర్యం కలిగే విధంగా, మానవ జ్ఞానానికి నమ్మలేనట్లుగాను, మన ఊహలకు అందనట్టుగాను ఉంటుంది. దీనికి మీకు బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రాజుల 2వ గ్రంథాన్ని తెరిచి అక్కడ 6వ అధ్యాయం దగ్గరికి మీరు వెళితే అక్కడ చక్కగా ఒక మాట మనకు కనిపిస్తుంది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకుల్ని పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరన్నది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగెను. అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయును అనెను. రాజుగారు అంతఃపురంలో మాట్లాడుకుంటున్న మాటలు వేరే శత్రువుకి వెళ్ళిపోతాను, ఎలా వెళ్ళిపోతాను అని రాజు కల్లోల పడిపోతున్నాడంట, టెన్షన్ పడిపోతున్నాడంట. ఎవడు తీసుకెళ్ళి చెప్తున్నాడు? అప్పుడప్పుడు టీవీలో వార్తల్లో కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళని అడుగుతారు, ఈ న్యూస్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, రిపోర్టర్స్ని అడుగుతూ ఉంటారు, ఎలా తెలిసినాయి మీకు? ఎడిటర్స్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అంటారు, మాకు బోల్డ్ అన్ని మార్గాలు ఉంటాయి. కాఫీ ఇచ్చేవాడు మాకు సంబంధించినోడై ఉంటాడు, చైర్లు వేసేవాడు మాకు సంబంధించినోడై ఉంటాడు, మాకు ఎలా వచ్చినాయి మీకు ఎందుకు చెప్తాం మేము చెప్పమంటారు. దేవుని మందిరంలో లేకపోతే ఆ రాజు కల్లోలు పడినప్పుడు చైర్లు వేసేవాడు, కాఫీలు ఇచ్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిన సంగతిని ఆయన ప్రవక్తల హృదయంలో పెడితే అవి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వారికి బుద్ధి చెప్తూ ఉంటాడు, వారిని హెచ్చరిస్తూ ఉంటాడు, వారిని దిద్దుతూ ఉంటాడు, వాళ్ళని సరిచేస్తూ ఉంటాడు. ఇది మనకి నిజంగా చెప్పాలంటే ఎవరో చెప్పారా, ఎందుకు చెప్పారు, ఇవన్నిటికంటే నా తప్పేమైనా ఉందా నేను సరి చేసుకుంటాను, నా లోపం ఏమైనా ఉందా నేను మార్చుకుంటాను, నాలో అసహ్యం ఏమైనా ఉందా నేను దాన్ని వదులుకుంటాను. ఇది కదా కావాల్సింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టీనేజ్లో ఉన్న పిల్లలు కానీ, టీనేజ్ దాటిన వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీ తండ్రులు మీ తాతలు చేసిన తప్పులు మీరు చేయకండి. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేక, అవగాహన లేక, అసూయపరులుగా ఉండి కుటుంబాలకి ఎంతో నష్టం తెచ్చిపెట్టారు, కుటుంబాలకి ఎంతో కీడును తెచ్చిపెట్టారు. మీ జీవితంలో కానీ, మీ దేవుని అక్కడ ఆలస్యమైతే రాబోయే కాలం మీ భవిష్యత్తుకు మాత్రం ఎవరు నష్టపోయే దారిలో మాత్రం ప్రయాణం చేయకండి.
నీ జీవితం నీది, నీ ప్రక్క వాళ్ళ జీవితం వాళ్ళది, నీ వెనక వాళ్ళ జీవితం వాళ్ళది, నీ ముందు వాళ్ళ జీవితం వాళ్ళది. నువ్వు వాళ్ళు కాలేవు, వాళ్ళు నువ్వు కాలేదు. ఎప్పటికీ కూడా ఎవరు ఏ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉండరు. దేవుడు ప్రతి ఒక్కరిని యూనిక్ డిజైన్ అది. ఆయన ప్రత్యేకంగా ఆయన రూపొందించాడు మనల్ని మనంగానే ఉంటాం. మన పరిస్థితులు మనవే. మన పరిస్థితులు ఇంకొక పరిస్థితులతో చూసి మనం ఎప్పుడు కూడా కలవరపడేవారిగా, అసూయపడేవారిగా, బాధపడుతూ కూర్చునే వాళ్ళకి ఏమాత్రం కూడా ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో అని వాటితో నిండిన వారై కొండ్రగాండ్రును అపవాదుకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులను నైరి. చూడండి, ఈర్ష్య, మత్సరము ఇవన్నీనంట దేంతో సమానంగా దేవుడు ఏంచండి? దేవదూషణ, హింస, అహంకారం, బింకములాడటం, నరహత్య. అంటే వీటితో, ఈ రేంజ్తో అదేమి తక్కువ కాదు. ఈర్ష్య, అసూయ, నరహత్య రేంజ్తో ఏం తక్కువ కాదు. నరహత్యం కోపంలో ఎవడని చంపేస్తాడు. ఈర్ష్య, అసూయ అనేవి సైలెంట్ కిల్లర్స్. చర్చిలో ఎవరైనా సరే మీకు చెప్తున్నాను, మీకు ఇతరుల మీద అసూయ కలిగించే విధంగా మాట్లాడినా, లేక ఇతరుల మీద చెడ్డగా మాట్లాడినా, చెడ్డ విషయాలు, చెడ్డ సమాచారాలు మీకు ఎప్పుడైనా చేరవేసినా వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళని గనక అంగీకరించి వాళ్ళతో స్నేహాలు చేశారా, వాళ్ళతో పాటు పడి మీరు కూడా ఆ నాశన మార్గంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే చర్చ్ అన్న తర్వాత రకరకాల మనస్తత్వాలు ఉంటారు. ఈ ఫోన్స్ వచ్చేసిన తర్వాత అయితే సముద్రాల అవతలాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాళ్ళు మనసును పాడు చేయటం నిమిషం పని. సముద్రాల అవతలంటే వేరు దేశాల్లో, వేరు ప్రాంతాలలో, వేరు చోట్ల ఏముంది, ఫోన్ చేసి ఏంటి అసలు నీకే బాధ్యత అప్పచెప్పట్లేదు, ఎప్పుడు చూసినా ఆయనే కనపడతాడేంటి? జోసెఫ్ మొన్న ఒకడు అంటున్నాడంట వాళ్ళ స్నేహితుడు చుట్టంతో, ఏంట్రా అసలు చర్చ్ అన్నదా జోసెఫ్ అన్నదరా? ఎప్పుడు చూసినా అన్నే తక్కువ కనపడుతున్నాడు, జోసెఫ్ అని ఎప్పుడు చూసినా కనపడతాడు ఏంట్రా? ఆడికి ఎందుకండి కడుపుమంట? వాడు ఎవడసలు? ఈ చర్చితో ఏమైనా సంబంధం లేదు, ఎక్కడో ఉంటాడు, ఏదో చేస్తాడు. వాడు ఎక్కడో ఉండేవాడికి ఈ చర్చిలో వాడికి ఎవడికో ఫోన్ చేసో లేకపోతే కనబడో, ఏంట్రా చర్చి ఎవరిదిరా అసలు? నేను అన్నం ఇందామని పెడతాను, ఈడొచ్చేస్తాడు సడన్గా. ఎవడో జోసెఫో, సాల్మన్నో, లేకపోతే వినోదో, ఇంకొకడో వాళ్ళకి ఏంటంటే బాధ చెప్పండి. కడుపు మంట కాకపోతే ఏం మంట? ఏం చెప్పరేంటి? దాన్ని ఏమంట అంటారు? ఈర్ష్యమంట, అసూయమంట. ఇక్కడ వాళ్ళ కొంతమంది ఏమో ఎవరన్నా ఎక్కువగా పరిచర్లు బాధ్యత గల స్థానాల్లో ఉన్నారనుకోండి, అందరూ వాళ్ళ చుట్టాలు అనుకుంటా, వ్యవహారాన్ని చుట్టాలు అనుకుంటారు అందరూ అంటారు. మా చుట్టాలు అనేవాళ్ళు పరిచర్య బాధ్యతల్లో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, మిగతా ఎవ్వరు లేరు, అందరూ ఎవరో. ఏంటి అసలు బాధ ఏంటి? అసలు ఎవరైతే ఏంటంట, పోనీ చుట్టాలైతే బాధ ఏంటంట, స్నేహితులైతే బాధ ఏంటంట, లేకపోతే ఎవరైతే బాధ ఏంటంటే నీ బాధ ఏంటి అసలు? నువ్వు వినాలని అనుకున్నావు, నాది వచ్చినప్పుడు వినిపోని అయిపోద్ది కదా. ఆయన చూడగానే నీకు ఆ కడుపులో మంట ఎందుకు? ఆ మంట ఎంత పెరిగిపోతే వేరే వాళ్ళతో చెప్తారు చెప్పండి మీరు? ఇప్పుడు ఇంకొకళ్ళతో చెప్పే స్థాయికి వెళ్తున్నారంటే మంట ఎంత పెరిగిపోతే, పీక్లోకి వెళ్ళిపోతే అంట. అంటే ఇక అది తారాస్థాయికి
చేరిపోయింది. కాబట్టి దయచేసి అలాంటివి వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే మీ క్షేమం కొరకు నేను బ్రతిమిలాడి చెప్తుంది ఏంటంటే, బయట అంటారా మనం ఎలాగూ చెప్పలేము, చెప్పడానికి అవకాశం ఉండదు. లోపల ఉన్న మనం, కుటుంబ సభ్యులుగా ఉన్న మనం, నీ కళ్ళ ముందు దేవుడు నీలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని సడన్గా కొంచెం అభివృద్ధి చెందించి వాళ్ళు ముందుకెళ్ళారు. సంతోషపడు, దేవుని స్తుతించు. ప్రభా, నేను ఆ స్థితికి చేరే పరిస్థితి లేకపోయినా నా సహోదరుడికి ఇచ్చావు, నా సహోదరికి ఇచ్చావు, లేకపోతే నా సహోదరుల పిల్లలకి ఇచ్చావు ప్రభా, ఈ కుటుంబంగా నువ్వు ఇచ్చిన దీన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అని చక్కగా సంతోషంగా ఆనందంగా ఒక చిన్న పిల్లలంటే మనస్తత్వంతో బ్రతకటానికి ఎందుకు మన జీవితంలో మనం ఇష్టపడని చెప్పండి. శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ రోజు కయ్యూను హేబేల్ని చంపేసినట్టు శరీరంలో ఉంటుంది, ఈ రక్తంలో ఏదో ఒక చోట అది పనిచేస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలి అంటే, అది బయటికి లేచినప్పుడల్లా దేవుని యొక్క వాక్యం అనే కట్టితో ఒక్క దెబ్బ కొట్టి నువ్వు నోరు మూసుకుని పడి ఉండట్లా. అసూయ పడటం వలన నాకు వచ్చే లాభం ఏంటి, ఈర్ష్య పడటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, మచ్చరపడటం వచ్చే లాభం ఏంటి? లాభం 0, నష్టం ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటూ వెళితే చాలా చాలా చాలా. ఎముకలు, కుళ్ళు, నాశనము, చచ్చిపోవటం, వ్యర్థులుగా అయిపోవటం, బుద్ధిహీనులు అయిపోవటం, అజ్ఞానులుగా అయిపోవటం, ఒకటి కాదు అనేకమైన ఉన్నాయి. నిజంగా ఇంత విన్న తర్వాత అసలు అసూయ అనేది మనసులో పుట్టగానే దానిని వదిలించుకోకుండా అసలు ఉండగలమా? ఇది కనుక ఈరోజు విన్నది కనుక ఇది లోపల ముద్ర పడితే, ముద్ర పడినాడికేమో ఏం చేయలేము, ఈ చెవులో వింటాడు, ఈ చెవుల నుంచి వదిలేస్తాడు. ఇది కిందకి దిగిన తర్వాత ఏం చెప్పారంటే అంటాడు, ఎందుకంటే ఆడికి ఇటు నుంచి ఇటు పోయింది. అది ఈ హృదయంలో ఉన్నవాడు మాత్రం అసూయ అనేది రాగానే ఇది నాకు నాశనాన్ని కలిగించేది, ఇది ప్రమాదాన్ని కలిగించేది, నో, దీన్ని నా లోపలికి ఎంత మాత్రం కూడా వెళ్ళనివ్వను, వద్దు అని చెప్పేసి థాట్స్ నిన్ను టచ్ చేయగానే వెంటనే ఆలోచనలు వెళ్ళగొట్టేస్తావు. ఆమేన్. సామెతల గ్రంథంలోనే మరొక మాటను మనం చదువుకుందాం, తీయండి. 12వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకి కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. మీలో ప్రతి సహోదరికి, ప్రతి సహోదరుడికి, చిన్నవాళ్ళకి అందరికీ చెప్తున్నాను, అసూయ సహజంగా మనకు ఉండదు. మనం వాక్యం వింటాం, బాగానే ఉంటాం చాలామంది. కానీ అసూయను పుట్టించే బుద్ధిహీనులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చాప కింద నీరులాగా మన జీవితాన్ని నాశనం చేయడానికి తయారవుతారు. లేకపోతే ఒక నల్లిలాగా తయారవుతారు. నల్లి చిన్నగా ఉంటుంది కానీ అది ఎంత చేయాలో అంత చేసేస్తుంది. కాబట్టి దోమే ఉంటుంది, పోనీ నల్లి సంగతి వరకు దోమే ఉంటుంది. ఇంత పెద్ద శరీరం కానీ అది వేసిందంటే కనుక ఒక్కసారి సరక్కమని వేస్తుంది. దాని ద్వారా డెంగ్యూ వచ్చి నువ్వు హాస్పిటల్లో పడి సెలైన్లు ఎక్కించుకుని కొన్నిసార్లు ఐసీయూలోకి కూడా పోతావు. అది చిన్నదే. ఈ నల్లి లాంటి వాళ్ళు, చాప కింద నీరు లాంటి వాళ్ళు, ఈ డెంగ్యూ, మస్కిటో లాంటి వాళ్ళు చాలామంది మన ఈ ప్రయాణంలో తగులుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టి వీళ్ళ మాటల అర్థం ఏంటి, పదే వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు, వెంటనే నీకు అర్థమైపోతుంది. వీళ్ళకి వాళ్ళ మీద కడుపు మంటగా ఉంది, ఆ మంట నాకు కూడా అంటించడానికి తయారయ్యారు, ఆ వైరస్ నాకు కూడా అంటించడానికి తయారయ్యారు. కాబట్టి నేను వీళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, చర్చిలో ఎన్నోసార్లు నేను మీకు చెప్పాను, మూడో వ్యక్తి గురించి అనవసరంగా చెడ్డ విషయాలు మాట్లాడట వారిని సహించకండి. మీరు మాట్లాడకండి, మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి. మీరు నిర్మోహమాటంగా ఎవరైనా మాట్లాడితే కనుక ఏం చెప్తున్నారు మనకి మందిరంలో, మనం అలాంటి వాటికి దూరంగా ఉందాం అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పటానికి వెనకడుగు వేయబాకండి. అప్పుడు ఇంకోసారి ఎందుకు చెప్తారు,
కాబట్టి మీ స్నేహాలు, మీ పరిచయాలు, మీ బంధాలు, మీ అనుబంధాలు, మీకున్న రక్తబ సంబంధాలు, మీకున్న రిలేషన్స్, ఇవి కనుక మీలో అసూయను పెంచి పెద్ద చేసేవి గాను, అసూయను మీ జీవితంలోకి ఎక్కించేవి గాను, అసూయపరులుగా మార్చేవి గాను ఉంటే సంఘము అనేది అనేక మేలులకు నిలయమై ఉండగా తెలియకుండానే నీ జీవితాన్ని నాశనానికి కూడా అది కారణంగా మారి, అరే నేను అసలు అక్కడికి వెళ్లకుండా ఉంటే, పలానోడు పరిచయం అవ్వకుండా ఉంటే, పలాంది పరిచయం అవ్వకుండా ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు అని అనుకుంటాం. ఒకవేళ కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు అదే చెప్తున్నాడు, జాగ్రత్త. అది చాలా చాలా ప్రమాదకరమైనది. అది నాశనానికి తీసుకువెళ్ళి జీవితంలో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ విశ్వాస ప్రయాణంలో నాకు కూడా ఎంతోమంది పరిచయం అయిన వాళ్ళు ఉంటారు. కానీ నా దగ్గరకు వచ్చి ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడాలంటే కనుక సాధారణంగా ఎవ్వరూ ధైర్యం చేయరు. ఎప్పుడైనా ఎవరైనా మీరైనా ధైర్యం చేయొచ్చు, ఒక కారణంతో. అదేంటో తెలుసా? వాళ్ళ మీద మీకు ప్రేమ ఉండి వాళ్ళు నష్టపోతున్నారని, చెడిపోతున్నారని, పాడైపోతున్నారని అంటే ఎనీ టైం 24/7 వాళ్ళ గురించి మీరు మాట్లాడటానికి మీకు అధికారం ఉంది, మీకు హక్కు ఉంది, వాళ్ళని మీరు ప్రేమించే వాళ్ళు అయితే. ఒకసారి నాకు ఒక సహోదరులు చెప్పారు, మాట్లాడుతూ, ఆయన పని మీద ఏదో వచ్చాడు ఆఫీస్కి, అయినా మాట్లాడుతూ, అన్న ఆ శనివారం ప్రార్థన వెళ్ళిపోయేటప్పుడు కానీ, యూత్ మీటింగ్ వెళ్ళిపోయేటప్పుడు కానీ రోడ్డు మీద అడ్డంగా నడుస్తున్నారు కొంతమంది పిల్లలు అని చెప్పాడు. చెప్తే నేను చెప్తానులే ఎప్పుడొకప్పుడు చర్చిలో అలా నడవద్దని, మీకు ఎప్పుడైనా కనపడితే మీరు కూడా చెప్పండి బాబు అలా నడవబాకండి అని చెప్పేసి. ఇంకోటి కూడా ఆయన చెప్పారు, ఏమనంటే ఒక ఫ్రెండ్ ఇంటి కోసం ఇంకో 4-5 వచ్చి ఆయన అక్కడ డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అని. అది కూడా ఒకసారి నేను చెప్పాను మీకు, ఆయన్ని కూడా చెప్పమని చెప్పాను. ఎక్కడైనా కనపడ్డారంటే మన వాళ్ళు అనవసరంగా రోడ్లు అమ్మటి చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు, మీ ఇల్లు ఎక్కడ? ఈ ఫ్రెండ్ అంటే మామూలు టైంలో కాదు, శనివారం ప్రార్థన అయిపోయిందండి, ఈ పక్క కాలనీలో అక్కడ ఒక ఫ్రెండ్ ఒక 5 మంది ఆడింటికి వెళ్ళి ఆయన డ్రాప్ చేసి, మిగతా 4 కలిసి ఇంకోని డ్రాప్ చేసి, అవసరం అవన్నీ? ఎవడింటికి వాడు వెళ్ళగలుగుతాడు కదా. ఎవరూ లేని ఒంటరి వాళ్ళు, ఆడపిల్లలు ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకెళ్ళి దింపితే అది వేరే విషయం. కాబట్టి అలా బాధ్యతతో, అయ్యో మన చర్చి పిల్లలు, మన కుటుంబంలో ఉన్నవాళ్ళు, అలా బాధ్యతతో మనం దిద్దటానికి, బుద్ధి చెప్పటానికి, గద్దించటానికి, కొన్నిసార్లు మీ వల్ల కాకపోతే నా వరకు తీసుకురావటానికి ఎప్పుడు మీకు అవకాశం ఉంటుంది, ఎప్పుడు మీకు ఆ అర్హత ఉంది, ఎప్పుడు మీకు అధికారం కూడా ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం ఇలా నల్లుల్లాగా, లేకపోతే ఈ డెంగ్యూ మస్కిటోస్ లాగా, దోమల్లాగా, లేక చేప కింద నీరులాగా కొంతమంది ఉంటారు. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. ఎందుకంటే వాత వేయబడిపోయిన మనస్సాక్షి, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి చర్చకు వస్తారు, కానీ ఇలాంటి ఎన్నో విన్నా వాళ్ళ బుద్ధి మారదు. 20 సంవత్సరాల నుండి రావచ్చు, వాళ్ళు 1% ఉంటారా, 2 ఉంటారా, 3 ఉంటారా, 5 ఉంటారా నాకు తెలీదు. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఎంత సీనియర్స్ అయినా, లేకపోతే ఎంత మోస్ట్ పాపులర్ పర్సన్ అయినా, లేకపోతే ఇంకా ఎవరైనప్పటికీ కూడా, మీరు అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళ స్థాయిని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు ఎవరు అనే దానిని ఏమాత్రం చూడకుండా వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వండి. దేవుని వాక్యం అనేది ఇక్కడ ముఖ్యం తప్ప ఇంకా వ్యక్తులు లేకపోతే వ్యవస్థ ఏది కాదు. వాక్యం ఎంత జాగ్రత్తగా మనం దానిని డీల్ చేస్తున్నామో, లేక దానిని నమ్ముతున్నామో, దాని మీద మనం గౌరవంతో ఉంటున్నామో, ప్రేమిస్తున్నామో, మన జీవితం, మన కుటుంబం, మన భవిష్యత్తు అంత క్షేమంగా ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ నుండి నిలిచి ఇంత ధైర్యంగా చెప్పగలగటానికి కారణం, నా యవన ప్రాయం, నా టీనేజ్లో నేను దేవుణ్ణి విశ్వసించిన నాటి నుండి నాకు ఏది కాదు ముఖ్యం, దేవుని యొక్క వాక్యం. తల్లి కంటే, తండ్రి కంటే, లేక రక్త సంబంధుల కంటే, స్నేహితుల కంటే, ఈ భూమి మీద ఉన్న మరి దేనికంటే, చివరికి నా ప్రాణం కంటే ఎక్కువ నాకు దేవుని యొక్క వాక్యం. ఈ క్షణం ప్రాణం విడిచిపెట్టడానికైనా పడతాను, కానీ దేవుని వాక్యానికి కలిపి ఏదో ఒకటి చెప్పటం, దాన్ని చెరిపి మాట్లాడటానికి నేను ఇష్టపడను. ఈరోజు ఉదయకాలం కూడా అనుకున్నాను, ప్రభువా నా శక్తి చాలినప్పుడు ఈ నీ యొక్క పనిలో నేను ముందుకు వెళ్ళటానికి ఈ క్షణం నువ్వు నన్ను పిలుచుకున్నా నేను సంతోషంగా నీ దగ్గరికి వచ్చేస్తాను. కన్నీటితో నేను దేవుని సన్నిధిలో ఇదే చెప్పాను. ఎందుకో తెలుసా, నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు దేవుని యొక్క పనిలో. ఏది నేను నా జీవితంలో ఎంచుకుంటున్నానో అంతే ఎంచుకుని మీ జీవితంలో కూడా వాక్య విరుద్ధమైన విధానాలతో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు నష్టపోకుండా బ్రతకాలనేది నా ప్రగాఢమైన వాంఛ. అది దేవునికి కూడా
ఇష్టమైనది, సంతోషకరమైనది. కాబట్టి అల్లరి చిల్లరిగా, వాక్య విరుద్ధంగా, ఇష్టానుసారంగా వాక్యమేగా అని చెప్పేసి వాక్యాన్ని సిల్లీగా, లేకపోతే వాక్యాన్ని చులకనగా ఎవడైనా చూస్తే, వాక్యాన్ని చులకనగా చూసిన వాడి జీవితం చులకనైపోవటం తప్ప ఇంకేం ఉండదు. వాక్యాన్ని సుప్రీంగా చూసిన వాళ్ళ జీవితంలో మాత్రం, అంటే వాక్యాన్ని ఉన్నతంగా చూసిన వాళ్ళ జీవితం మాత్రం అది ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. అట్టి భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ప్రతివారు హృదయ లోతుల్లో నుండి దేవునితో చెప్పండి, దేవా, నేను ఈర్ష్యపరురాలుగా బ్రతకూడదు, నేను అసూయపరుడుగా బ్రతకూడదు, నేనెన్నడూ కూడా నా కడుపులో మంటతో ఉండకూడదు. ఏ ఒక్కరి పట్ల ద్వేషము, మత్సరము, నీ దౌర్భాగ్యమైన పరిస్థితులు బట్టి నువ్వు అసూయపరురాలుగా, ఈర్ష్యపరురాలుగా బ్రతకు. అది ప్రమాదము, ప్రమాదము, ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. ప్రతివారు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవా, మాకు కానీ మా పరిచర్యలో ఉన్న ఏ ఒక్కరికి కానీ ఎటువంటి నష్టానికి గురి కాకూడదు, ఎటువంటి కీడు వారికి కలగకూడదు.
ఆమేన్. ప్రభా, కనికరించి నీ వాక్యము మా అందరి హృదయాలలో బలముగా ముద్రించబడినట్లు నేను వేడుకుంటున్నాను తండ్రి. ఈర్ష్య, అసూయ, మత్సరము అనే ఈ పదాలు జీవితంలో ఎన్నడూ నాయన ఏ ఒక్కరికి హాని చేయకుండానట్లు జాగ్రత్త పడే కృపను దయచేయి ప్రభా. కొందరు వాతవేయబడిపోయిన మనస్సాక్షి కలవారై వారు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ ప్రభా, కొన్నిసార్లు మా ఎదుట ఉన్నప్పటికీ, మా ప్రక్కలు ఉన్నప్పటికీ మా జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి అపవాది ఉపయోగించుకునే సాధనాలుగా మా మధ్య తిరుగుతూ ఉంటారు. అటు వారిని క్షమించినైనా. వారు 10 మంచి మాటలు చెప్తారు, 11వది ఈర్ష్య పుట్టే మాట చెప్తారు, 20 చాలా గొప్ప జ్ఞానవంతుల్లాగా 20 మాటలు మాట్లాడతారు, 21వది మాకు ఇతరుల మీద అసూయ కలిగించే మాటలు చెప్తారు నాయన. అది సాతాను కుట్రలో భాగము నాయన. సాతాను తంత్రాలలో అదొక తంత్రం ప్రభా. అది గ్రహించలేని వాడు వారితో పడి నాశనంలోకి వెళ్ళిపోతే మా కళ్ళ ముందే మా పిల్లలు, మా కళ్ళ ముందే కుటుంబాలు నష్టపోతే మేము చూడలేము నాయన. వాటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను, వాటి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాను. సంఘమని నీ శరీరాన్ని పాడు చేసేవారి జీవితాలు నాయన, అయ్యో మరింత నాశనానికి పోకుండా కాపాడు నాయన. సంఘమనే శరీరాన్ని పాడు చేసిన వాడు ఎంత భయంకరమైన కీడులోకి వెళతాడంటే, ఆ రోజు నాయన నీ శరీరాన్ని సిలువకు అప్పగించిన వాడు నాయన ఉరి వేసుకుని చనిపోయే స్థితికి పోయాడు. ఆ రోజు నీ శరీరము, ఈ రోజున సంఘము నీ శరీరము నాయన. దీనిలో మనుష్యులని నాయన అసూయ వైపు నడిపించేవారు కానీ, కుట్రల వైపు నాయన ప్రేరేపించేవాళ్ళు కానీ, మనుషులలో ద్వేషాన్ని నింపేవాళ్ళు కానీ చాలా ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితులు నాయన. అలా ప్రమాదంలోకి పోకుండా కాపాడు నాయన. అవసరమైతే ఈ స్థలం నుంచి వారిని దూరమైనా చేయి కానీ ప్రభా, వారు నష్టపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. వారి కుట్రలకు, వారి తంత్రాలకు ఇక్కడ ఎవరు బలి కాకుండా కాపాడు తండ్రి. ఏ విధం చేతనైనా ప్రభ, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వంటి వారు నాయన, పులిని చూచి వాత పెట్టుకున్న నక్క వంటి వారు నాయన, అలాంటి వారి స్వభావంలో నేను మార్పును సమూలం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ విధం చేతనైనా మీరు దయ చూపించి, ఆ రోజు యోసేపు అన్నలే దానిని వదలలేకపోయారు ప్రభా. ఇంకా మేము మా వంతులో మేము ఎంతటి వారమునైనా, ఆ బలహీనతను జయించిన వాడే నిత్య జీవానికి వారసుడు. ఆ బలహీనతను జయించిన వాడే ఉన్నతమైన స్థానానికి ఎక్కేవాడు. అదే యోసేపులో మేము చూస్తున్నాం. అటు అనుభవాలలో మమ్మల్ని కూడా ఉంచి నడిపించమని, ఇది ఏ ఒక్కరూ కూడా ప్రభు వీని విడిచిపెట్టుకుని కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.